165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ థింక్ అగైన్. మనతో పాటు ఇప్పుడున్నారు అంబటి శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ అండ్ పబ్లిక్ స్పీకర్. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఇప్పుడు 6,000 మంది స్టూడెంట్స్ని వీసా రద్దు చేశారు అమెరికాలో. ఎందుకంటే వాళ్ళు చట్టరీత్యంగా కొన్ని పనులు చేశారని చెప్పి, డ్రైవింగ్ కానీ ఇలాంటివి చట్టరీత్యం పనులు చేశారని చెప్పి, విరుద్ధంగా కొన్ని పనులు చేశారని చెప్పి 6,000 మంది స్టూడెంట్స్ని వీసా రద్దు చేయడం జరిగింది. ఇది ఎందుకు జరిగిందంటారు, ఒకసారి చెప్తారా? యాక్చువల్గా ట్రంప్ గారు వచ్చే ముందు కూడా అది వాళ్ళ మేనిఫెస్టోలో ఇది ఒక పాయింట్ టు స్క్రూటినైజ్, ప్రాపర్గా చూడడం. ఇల్లీగల్ పర్సన్స్ ఉన్నారు, అది బర్డెన్ గవర్నమెంట్కి, రకరకాలుగా బర్డెన్స్ ఉంటాయి. సో అది చూస్తాము అని అన్నారు. రెండోది ఏంటంటే 6,000 మంది అంటే దే మైట్ బి డెఫినెట్లీ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, నాట్ ఓన్లీ ఫ్రమ్ ఇండియా. ఎందుకంటే ఆల్ కంట్రీస్ కాబట్టి 6,000 కాబట్టి క్యాన్సిల్ చేశారు అంటే దే మైట్ హావ్ ఫౌండ్ సంథింగ్ రాంగ్ ఇన్ దేర్ ఇల్లీగల్ ఇష్యూస్, ఎంట్రీ కానీ, ఎగ్జిస్టెన్స్ కానీ, కంటిన్యూయేషన్ కానీ, రకరకాలు ఉన్నాయి అందులో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇండియాలో కూడా చూస్తున్నాం, చాలా మంది ఫారినర్స్ ఇక్కడ వచ్చినప్పుడు కొంతమంది, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద పర్టికులర్ కంట్రీ, వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఉండిపోవాలన్న ఉద్దేశంతో వీసా ఎక్స్టెన్షన్ కోసం కావాలని కొన్ని ఎగ్జామ్స్ రాయరు, బ్యాక్లాగ్స్ పెట్టుకొని అది అక్కడ సబ్మిట్ చేసి ఎక్స్టెండ్ మై వీసా అని వాళ్ళ ఎంబసీకి వాళ్ళకి అడుగుతారు. సో అట్లా కూడా ఉన్నారు. అట్లాంటివి ఉండాలన్న అంటే రీజన్స్ ఏమున్నా అది క్లారిటీ ఉండాలి ఒకటి. సో ఈ ఉన్నవాళ్ళు పద్ధతిగా ఉంటే పర్వాలేదు, కానీ ఇఫ్ దే ఇండల్జ్ ఇన్ ఎనీ యాంటీ నేషనల్ యాక్టివిటీస్ అప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకుంటుంది. అందులో 300 మంది ఉగ్రవాదంకి సంబంధించిన వాళ్ళు అని కూడా అంటున్నారు. 6,000 మందిలో 300 మంది ఉగ్రవాదానికి సంబంధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ మధ్యన కూడా కొంతమందిని అట్లా వాళ్ళు యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ యాక్టివిటీస్ అన్ని వేరేగా ఉన్నాయని, థ్రెట్ టు దట్ కంట్రీ అని ఏవో చేస్తున్నారని. అది సీరియస్. వాళ్ళ నేషనల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చెప్తారు. అసలు మనం అనుకుంటాం ఒక గవర్నమెంట్ దాని పని అది చేస్తూనే ఇక్కడ ఉన్నాను, కానీ ఏ డిపార్ట్మెంట్ పని అదే చేస్తుంటుంది. ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా చూస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో కూడా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉంటారు, ఈ స్టూడెంట్స్ ఏం చేస్తున్నారని. సో రిపోర్ట్స్ వెళ్తుంటాయి. సో మేబీ వాళ్ళకి దొరికి ఉండొచ్చు, వీళ్ళు ఎడ్యుకేషనే కాకుండా వేరే పనులు, దేశానికి ఇబ్బంది కలిగించే పనులు చేస్తున్నట్టు తెలిసినప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ మనం కొంతమందితో మాట్లాడడం కూడా ఉంటారు కదా, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఈ న్యూస్ చూసి మనం కంగారు పడితే అంటారు, ఎస్ అది జరిగింది, అక్కడ కొన్ని ఉన్నాయి ఇష్యూస్ అంటారు. ఇది అందరికీ కాదు. అమెరికా లాంటి అంత పెద్ద దేశంలోనే అట్లా జరిగింది అంటే, ఉగ్రవాదానికి సంబంధించిన 300 స్టూడెంట్స్ ఉన్నారు అని అంటే, మన దేశంలో కూడా అలాంటివి ఏమైనా జరుగుతున్నాయేమో ఒకసారి మనం కూడా రీచెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అంటారా? ఎస్, ఇప్పుడు ఉగ్రవాదానికి బౌండరీస్ లేవు. ఇట్ హాస్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఓకే, ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది మనది. అది ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటుంది, ఎక్కడ ఎవరున్నారు ఏమున్నారు అనేసి. అయితే ఆ కోఆర్డినేషన్ అవన్నీ యాక్షన్స్ అవి కొన్ని సీక్రెట్ ఆపరేషన్ జరుగుతాయి. అందరికి చెప్పారు, ఎందుకు కంగారు పడతారు, ఇక్కడ ఉన్నారు అక్కడ ఉంటారు ఎక్కడన్నా. అది ఐడియాలజీ, బికాస్ ఆఫ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్. మనం వాళ్ళతో ఇంటరాక్ట్ అయినా కూడా వాళ్ళు మనల్ని కూడా కన్విన్స్ చేస్తారు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఏదో ఇబ్బంది జరిగో వాళ్ళు ఒకటి యాంటీ సోషల్ ఐడియాలజీ డెవలప్ చేసుకుంటారు. అదంతా విన్నప్పుడు వాళ్ళు ఎందుకు ఇట్లా అయ్యారని మనకు అర్థమవుతుంది. రీసెంట్గా ఒక ఇష్యూ కూడా బయటకు వచ్చింది సార్, లవ్ జిహాద్ అని. ఒక అమ్మాయి నేను హిందూ కానీ పాకిస్తాన్ ముస్లింని చేసుకోవాల్సి వచ్చింది, తన అసలు పేరు బయట పెట్టలేదు అని చెప్పి. అది కూడా జరుగుతుంది లవ్ జిహాద్ కింద. చాలా జరుగుతున్నాయి. అది అంటే హై లెవెల్ నెట్వర్క్ ఉంది దీనికి. ఇది యంగ్స్టర్స్ కి అర్థం కాదు. ఏదో ఫ్రీడమ్, డెమోక్రసీ, ఐ హ్యావ్ ఏ చాయిస్ టు సెలెక్ట్ మై పార్ట్నర్, నథింగ్ రాంగ్, మేజరు అవన్నీ ఉన్నాయి కానీ తెలుసుకోరు. చాలా మనం మీడియాలో కూడా చాలా చూసాం, ఇట్లా అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఎక్కడో పంపించేయడం, ఏదో చేయడం, అవన్నీ చాలా జరిగినాయి. యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ తెలుసుకోవాలి, కొద్దిగా కన్సల్ట్ చేయాలి. అంత ఏమంటారు ఇన్ఫాచ్యుయేషన్లో పడకూడదు. అది
హ్మ్. ఇంటెన్షన్స్ ఏంటి అవతల వాళ్ళవి అవన్నీ తెలుసుకోవాలి. కానీ ఆ ఏజ్‌లో వాళ్ళెవరిది ఇనరు. హ్మ్. అంటే కొన్ని చూస్తాం గదా! వినరు. వినకుండా ఇబ్బందుల్లో పడిపోయి అందరిని ఇబ్బంది గూడా పెడుతుంటారు. అవును. సో, ఈ వరల్డ్ వైడే ఉంది ఇదంతా. వరల్డ్ వైడ్ ఎట్లా ఉంటదంటే జనరల్‌గా ఒకటి మాట్లాడితే మనకేదైనా ఇష్యూ ఉన్నప్పుడు, మనం డిస్టర్బ్డ్ ఉన్నప్పుడు మనకు యాంటీ సోషల్ గ్రూప్స్ టార్గెట్ జేస్తాయి. హ్మ్. ఇఫ్ యూ ఆర్ బిజీ విత్ యువర్ వర్క్ మిమ్మల్ని ఎవరు రారు. ఎవరి దగ్గర రారు. ఓకే. ఇఫ్ యూ ఆర్ నాట్ బిజీ, ఇఫ్ యూ ఆర్ డిస్టర్బ్డ్ ఏదైనా గావచ్చు. అది ఫైనాన్షియల్ ఇష్యూ గావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ గావచ్చు, ఎడ్యుకేషన్ గావచ్చు, సోషల్ ఇష్యూ గావచ్చు. ఏదైనా ఉండి డిస్టర్బ్డ్ ఉన్న వాళ్ళని టార్గెట్ జేస్తారు. మన ఎవరైతే చుట్టూ లోగా తిరుగుతూనే ఫీల్ ఉంటారు. అవుతారో వాళ్ళని దగ్గర జేసి వాళ్ళకేదో అప్పుడు కావాల్సింది ఎవరు ఇచ్చేసి ఎవరు నాకు హెల్ప్ చేయట్లేదు అన్నప్పుడు వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు డెఫినెట్‌గా మీకు వాళ్ళ మీద నమ్మకం కలుగుతది. వాళ్ళు చెప్పినట్టు గౌరవం వింటాం పెరుగుతది. ఇంకా. చేస్తారు. అందులో ఇన్వాల్వ్ అవుతారు. అన్‌ఫార్చునేట్‌గా కూడా కొందరు అందులోకెళ్ళిపోతుంటారు. హ్మ్. సో, ఇది మేజర్ ఇష్యూ ఆల్ హ్మ్. ఓవర్ ద వరల్డ్. హ్మ్. మేజర్ ఇష్యూ. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ ద గవర్నమెంట్స్ కూడా. హ్మ్. అసలు కొన్ని అర్థమే కాదు దీని మనకి. నుంచి ఎట్లా బయటపడాలంటారు? బయటపడాలన్నప్పుడు ఒకటి మాట్లాడితే ఫస్ట్ థింగ్ ఈజ్ పేరెంట్స్ రోల్. పేరెంట్స్‌కి, చిల్డ్రన్‌కి కమ్యూనికేషన్ ఉండాలి. నీకు డబ్బుందా లేదా క్వెషన్ గాదక్కడ. డబ్బు క్రైటీరియా గాదు. మామూలు ఇన్‌కమ్‌లో గూడా హ్యాపీగా బతుకుతున్న కుటుంబాలు గూడా ఉన్నాయి. హ్మ్. బాగా డబ్బుంటేనే హ్యాపీగుంటారనేది అది మిత్. పేరెంట్స్ ఎప్పుడు చిల్డ్రన్‌ని ఒక అబ్జర్వేషన్‌లో ఉంచాలి అంటారు. కమ్యూనికేషన్ ఉండాలి. హ్మ్. అబ్జర్వేషన్ అవసరం లేదు. కమ్యూనికేషన్, ఇంటరాక్షన్ ఉండాలి. ఓకే. ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా నువ్వు బయటికెళ్ళినప్పుడు? ఏ రకంగా ఏమన్నా ఇన్సల్ట్ ఫీల్ అయితున్నావా? డిసప్పాయింట్‌మెంట్ ఫీల్ అవుతున్నావా? ఇంకేదైనా జరుగుతుందా అన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఈజ్ పేరెంట్స్ కొద్దిగా చెప్పగలగాలి. వాళ్ళు వినకుండా లేకపోతే అది జేసినప్పుడు వాళ్ళు దే విల్ గో టు అదర్ థింగ్స్. యెస్. నా అబ్జర్వేషన్ అయితే ఇది ఉండాలి. ఇది మిస్ అవుతుంది. హ్మ్. ఫర్ డిఫరెంట్ రీజన్స్ మిస్ అవుతుంది. వీళ్ళు గూడా చెప్పడం రావాలి గానీ రాదు. కానీ ఇంకొకటి ఇప్పుడొచ్చింది కదా! మనకు టెక్నాలజీ ఇవన్నీ వచ్చేసి గ్యాప్ పెరగడానికి ఇంకో కారణం. మనం గూడా అడగం గూడా. అవును. డిస్కస్ జేయం గూడా. సో, బయట చాలా ఫోర్సెస్ ఉంటాయి ఒకరిని టార్గెట్ జేయడానికి. హ్మ్. చాలా ఉంటాయి. అది కొన్ని అందుకే ఇంటెలిజెన్సోళ్ళు చెప్పరు. యెస్ ఆర్ నో. స్కూల్స్ దగ్గర గాని, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ దగ్గర గాని రకరకాల యాంటీ సోషల్ యాక్టివిటీస్ జరుగుతుంటాయి. నేను యూనివర్సిటీలో జూస్తా ఉంటాను. ఇంటెలిజెన్సోళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఎందుకు వచ్చారు అంటే ఆళ్ళు నవ్వుతూ ఉంటారు. జస్ట్ ఇట్లా మేము రౌండ్ గట్టెళ్ళాలంటారు. కానీ వాళ్ళు అక్కడ ఏం జరుగుతుంది అనేది చెక్ జేసి ఎళ్తూనే ఉంటారు. హ్మ్. వాళ్ళకు మాకన్నా ఎక్కువ తెలుసు. ఏం జరుగుతుంది అనేది. కొన్నిసార్లయితే కొందరు పర్టిక్యులర్‌గా ఒక పర్టిక్యులర్ ప్లేస్ నుండి పట్టుకొని ఎళ్ళిపోతుంటారు. హ్మ్. మాకేం తెలీదు. అంటే ఆ ప్లేస్‌ని వాడుతుండొచ్చు వేరే వాళ్ళు. అవును. సో, అది అన్‌ఫార్చునేట్. అందుకే నేను ఎప్పుడన్నా మాట్లాడేదంటే డబ్బు క్రైటీరియా గాదు. మనం ఎందుకు వేరే యాక్టివిటీస్‌కెళ్తాము? మనకన్నా వేరే వాళ్ళకి ఎక్కువ డబ్బుందంటే మనం కొద్దిగా హేట్రెడ్‌నెస్, జెలస్ ఇవన్నీ డెవలప్ అయిపోయి ఇన్ఫీరియారిటీ వచ్చేసి, ఒక రకమైన కసి వచ్చేసి ఏ పనైనా చేసేస్తా అని ఎళ్తారు. అవును. అది కంట్రోల్ కూడా చేసుకోవాలి. ఒకటేమో పేరెంట్ అయితే రెండోది నువ్వేంటి? సెల్ఫ్ కంట్రోల్. నీకొచ్చింది ఏంటిది? యూ షుడ్ నో థట్. హ్మ్. ఒక్కసారే రాదు. ఎవరు ఓవర్‌నైట్ ఏం కింగ్ అయిపోలేదు. రిచ్ మ్యాన్ అయిపోలేదు. లేదా పవర్‌ఫుల్ పర్సన్ అయిపోలేదు. రైట్. సో, ఇది కొద్దిగా లైఫ్ గురించి తెలుసుకోవాలి వీళ్ళు. ఎవరికీ రాదు. అందుకే నేనేమంటంటే మీరు మీకిష్టమైన ఏదన్నా ఒక పర్సన్‌ది బయోగ్రఫీ గాని, ఆటోబయోగ్రఫీ గాని చదవండి. ఎనీ లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు. చదివితే జీవితం ఏందో అర్థమైతది. హ్మ్. వాళ్ళు ఎంత కష్టపడి ఆ స్టేజ్‌కొచ్చిర్రో చూస్తే వాళ్ళ మిడిల్ చాప్టర్ చూస్తే తెలుస్తది. హ్మ్. లిటరల్లీ. మొన్న ఒక ఆర్టికల్ చదివాను. 'రజనీకాంత్' ద పాపులర్ స్టార్. ఆయన బిఫోర్ గెట్టింగ్ ఇంటూ యాక్టింగ్ టోటల్లీ డెవస్టేటెడ్ లైఫ్ స్టైల్ అంట. అవును. సమ్‌వన్ సెంట్ హిమ్ టు రామకృష్ణ మఠ్ ఇన్ కర్ణాటక. మఠ్‌లో తీసుకెళ్తే ఆ డ్రెస్ చూసేసి అని వాళ్ళు కొద్దిగా మంచి బట్టలిచ్చి కొద్దిగా మార్చిండ్రంట ఆయనని. హ్మ్. ఇది నాకు తెలీదది. మొన్న తెలిసింది. మొన్న సండేనే. సో, అంటే ఎంత ఆల్‌మోస్ట్ డౌన్‌ఫాల్ హోప్‌లెస్ స్టేట్‌కెళ్ళిపోయిండంట అసలు. అంటే మదర్ లవ్ మిస్ అయిపోయి, ఒక రకమైన అడిక్షన్‌లోకెళ్ళిపోయి, అమ్మ గావాలి అని. తర్వాత ఎవరో ఒక, ఒక నన్ననుకుంటా తనని బాగా చూసుకుందంట. ఆ అమ్మ దగ్గరికైనా తీసుకెళ్ళండి అని. తీసుకెళ్ళిన తర్వాత తను కొద్దిగా చేసి ఆహ్, డీ అడిక్షన్స్ అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు నౌ వి హావ్ ఎ డిఫరెంట్ పర్సన్. ఇప్పుడు రిచెస్ట్ మ్యాన్. హి గెట్స్ రాయల్టీ ఆన్ ద మూవీస్. హి డొనేట్స్ లాట్ ఆఫ్ మనీ. లాక్స్ ఆఫ్ రూపీస్ ఎవ్రీ డే. యెస్ ఆర్ నో?
ఇప్పుడు చూడొచ్చు ఆయన లేటెస్ట్ బెంజ్, బిఎండబ్ల్యూ, అవే టెస్లా వాడుతున్నాడు అని అంటారు కానీ బట్ మిడిల్ చాప్టర్ ఎట్లుంది. అందుకే ఎవరిదన్నా ఏం అవసరం లేదు. ఒక్కరి లైఫ్ స్టోరీ చదివితే ఎవరిదన్నా ఎవరు ప్రతి ఒక్కరి లైఫ్ స్టోరీలో ఈ మూడే ఉంటాయి. వాళ్ళ బర్త్, వాళ్ళ స్ట్రగ్లింగ్ పీరియడ్, డిఫికల్ట్ ఫేజ్, జర్నీ. ఛాలెంజింగ్ ఫేజ్, హోప్లెస్ ఫేజ్, దాన్ని ఫేస్ చేసి అటు పడకపోతే సక్సెస్, యెస్. ఇటు పడితే ఫెయిల్యూర్. ఒక్కటి చాలు. అదే అంట నేను. దట్ విల్ చేంజ్ యువర్ లైఫ్. వన్ యూ షుడ్ హ్యావ్. ఒక లైన్ ఉంటుంది, రూమ్ వితౌట్ బుక్స్ ఈజ్ లైక్ ఎ బాడీ వితౌట్ సోల్ అని. యూ షుడ్ హ్యావ్ అ పర్సనల్ లైబ్రరీ. అందులో ఎవరిదాన్ని ఒక్కటి బయోగ్రఫీ కానీ ఆటోబయోగ్రఫీ కానీ చదవండి చాలు. కన్ఫ్యూజన్స్ అన్నీ ఎగిరిపోతాయి. మీరు స్ట్రాంగ్ పర్సన్ అవుతారు. ఈ అవన్నీ ఈ అట్రాక్షన్స్, డిస్ట్రాక్షన్స్ ఇవన్నీ ఏం చేయవు. క్లారిటీ ఉంటుంది. యా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.